ప్రస్తుతం తెలంగాణలో ఈ వడ్ల కొనుగోలు విషయంలో చాలా అంటే చాలా పెద్ద కన్ఫ్యూజన్ నడుస్తుంది. అసలు ఏయి కొంటారు? ఏయి కొనరు? నిజంగా ప్రభుత్వం చెప్పినట్టు కేవలం ఆ 7 రకాలని మాత్రమే కొంటారా? కేఎన్ఎం 7715, బీపీటీ 5204, కేఎన్ఎం 1638, హెచ్ఎంటీలు, జై శ్రీరాములు, డబ్ల్యూజీఎల్ 44 ఈ రకాలనే కొంటారా? లేదంటే మిగతా రకాలని కూడా కొంటారా? అంటే 100% 100% ఈ 7 రకాలే కాదు, మీకు ప్రైవేట్ రకాలను కూడా కొనుగోలు చేస్తారు. అది ఏ విధంగానో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్తాను. అసలు ప్రభుత్వం ఏం చెప్తుంది? మిల్లర్లు ఏం చెప్తున్నారు? అసలు దాని వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటిది? అలాగే ఐకేపీ రేపు భవిష్యత్తులో ఏ విధంగా ఉండబోతుంది? బోనస్‌లు ఏ విధంగా వస్తాయి? అసలు ఈ వడ్ల యొక్క చరిత్ర, అసలు వడ్లని ఈ రకాలనే కొనడం వెనుక ఉన్నటువంటి కారణం ఏంది? ఈ వడ్ల యొక్క చరిత్ర ఏందన్న పూర్తి వివరాలు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. దయచేసి ఎవరైనా రైతు కన్‌ఫ్యూజన్ ఉన్నా లేకపోయినా ఆల్రెడీ వరిలో అనుభవం ఉన్న రైతైనా సరే ఇది ఉపయోగపడుతుందంటే ఖచ్చితంగా తోటి రైతుకు షేర్ చేయండి. ఈ విషయాన్ని మాత్రం పూర్తిగా వినండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ప్రభుత్వం ఏం చెప్తుందంటే కేవలం 7 రకాల వడ్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని చెప్పేసి అంటుంది కదా! ఇవి వచ్చేసి వడ్ల రకాలు కాదు. ఇవి వడ్ల యొక్క సెగ్మెంట్లు. రైతు ఆళ్ళు చెప్పాల్సిన వర్షన్ కొంచెం దాన్ని మార్చి చెప్పడం వల్ల రైతు కన్‌ఫ్యూజ్ అవుతున్నాడు. దాని యొక్క అర్థం ఏందంటే తెలంగాణ గవర్నమెంట్ ఈ సంవత్సరం సన్నగింజ రకాల్లో 3 రకాలైనటువంటి సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి మీడియం స్లెండర్ మధ్యస్థ సన్నగింజ రకం. ఇదేంటంటే కొంచెం లావుగా ఉంటది. మనకు బోల్డ్ రైస్ లాగా కంటి చూపు పడుతది. మనకు ఇది కామన్‌ల కింద అమ్ముడుపోతది. కొన్ని సార్లు సన్న రకాల్లో అమ్ముడుపోతది. ఇక రెండోది వచ్చేసి సన్నగింజ రకం. దీన్ని ఫైన్ క్వాలిటీ అంటారు. ఇంకోటి వచ్చేసి సూపర్ ఫైన్ క్వాలిటీ అంటారు. ఈ 3 రకాలు ఈ మనకు సన్నగింజ, మధ్యస్థ సన్నగింజ, అతి సన్నగింజ రకాలని చెప్పేసి 3 రకాలుగా ఉంటాయి. ఈరోజు మనకు తెలంగాణలో మిల్లర్లు చెప్పేదేందంటే వాళ్ళకు మార్కెటింగ్‌కి ఇబ్బందయితుంది. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ రేషన్ షాపులలో బియ్యం ఇస్తున్నారు ఈ సంవత్సరం. ఈ సన్న బియ్యం ఇస్తున్నారు. సన్న బియ్యం ఇచ్చినప్పుడు రేషన్ షాపులలో వినియోగదారులు ఏమంటున్నారంటే లేదు లేదు సన్న బియ్యం ఇస్తా అని చెప్పేసి అన్నం సక్కగా ఉడకతలేదని చెప్పేసి కంప్లైంట్లు అనేది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా వచ్చినాయి కాబట్టి తెలంగాణ గవర్నమెంట్ ఏమని చెప్తుందంటే మేము మీరు పండించినటువంటి వడ్లని రేషన్ షాపుల ద్వారా ఇచ్చినప్పుడు మనకు ఒక వినియోగదారుల నుంచి కంప్లైంట్లు వస్తున్నాయి. కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆ బోనస్ల కింద అమ్ముకోవాలనుకున్న వాళ్ళు మంచిగా అన్నం క్వాలిటీ ఉండేటువంటి విత్తన రకాలని మాత్రమే సాగు చేయండి అని చెప్తున్నారు. మిల్లర్లు కూడా రేపు మనం మీ వినియోగదారులకు అమ్ముకున్నప్పుడు మిల్లింగ్ పర్సెంటేజ్ తగ్గుతుంది. దాంతో పాటుగా అన్నం అనేది కుకింగ్ క్వాలిటీ బాగుండట్లేదు కాబట్టి పర్టికులర్ రకాలను మేము కొనమని చెప్తున్నారు. దాంట్లో భాగంగానే రీసెంట్‌గా మిర్యాలగూడ మిల్లర్లు కేఎన్ఎం 12510 గురించి కూడా అలాగే చెప్తున్నారు. అన్నం యొక్క కుకింగ్ క్వాలిటీ బాలేదు కాబట్టి ఈ విత్తనాలు మేము కొనము అని చెప్తున్నారు. అయితే ఇక్కడ ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు వరి ప్రధానంగా 2 రకాల మార్కెట్లు మనకు తెలుగు రాష్ట్రాలు మన తెలంగాణనే డిసైడ్ చేస్తాయి. ఒకటి మిర్యాలగూడ మార్కెట్, రెండోది వచ్చేసి జగిత్యాల మార్కెట్. ఇక్కడ వరి విషయంలోకి వెళ్ళేసరికి ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు చింట్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చింట్లు అని తెలియనోళ్ళు అయితే ఉమ్మడి నల్గొండ జిల్లా ఈ మెదక్ ఏరియా ప్రాంత రైతులు అయితే తెలవనోళ్ళు అయితే ఉంటారు. ఖచ్చితంగా చింట్లు అని ఒక రకం ఉంది. ఆ చింట్లను తీసుకుపోయి మిర్యాలగూడ మిల్లర్లో ఏ మిల్లుకి ఇచ్చినా కూడా వద్దు వెళ్ళిపో నాకు నా ఒడ్లు నడవు అని చెప్పారు. మీరు రైస్ మిల్లుని ఒక్కటైనా చూపించగలుగుతారా మీరు? 100% ఉండవు. అంటే చింట్లు అనేవి మనకు కావేరీ చింట్లు కావచ్చు, మహీంద్రా చింట్లు కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, కావేరీ టిల్లు కావచ్చు, లేదంటే దస్తారి 1008 కావచ్చు, లేదంటే అంకుర్ 101 కావచ్చు, ఇలా ఏ రకాన్ని తీసుకుపోయినా కూడా మిర్యాలగూడ మిల్లర్లు అనేది వద్దు అన్నారు. అంత మాత్రం వీటికి బోనస్ రాదంటే 100% వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రియారిటీ బేస్ అనేది మిల్లర్ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం మనకు 33 రకాలని ఐకేపీలో బోనస్ లిస్టుల కింద లిస్ట్ అవుట్ చేసి కొన్నారు. ప్రతి విత్తనాన్ని కరెక్ట్‌గా కొన్న రైతు మీరు పండించినోళ్ళే కదా! అసలు ఆ మాత్రం కూడా మీరు ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రతి విత్తనాన్ని కొన్నారా? కొనలేరు. చాలా వాటికి కటింగ్‌లేసిర్రు, చాలా వాటికి ఆపిర్రు. ఎందుకంటే మాకు నచ్చలేదు వడ్లు అని చెప్పేసి. అంటే ఇక్కడ ప్రియారిటీ ఏందంటే లోకల్ మిల్లర్ దేన్నైతే ఇష్టపడుతున్నాడో దాన్ని మాత్రమే ఐకేపీలో బోనస్‌ల కింద ఈజీగా దిగుమతి అయితాయి. ఈజీగా దిగుమతి అయ్యే రకాలకి బోనస్‌లు అనేది ప్రకటిస్తది ప్రభుత్వం. అది గవర్నమెంట్ అనేది చెప్పేటువంటి ఫిలాసఫీ. దాంట్లో భాగంగానే సెలెక్టెడ్ వెరైటీస్ అంటే వీటిని సెగ్మెంట్ల కింద సెలెక్ట్ చేశారు. అంటే హెచ్ఎంటీ సెగ్మెంట్లు అంటే మనకు డిఆర్ఆర్ 60 వస్తది. మనకు చాలా రకాలైనటువంటి సన్నగింజ రకాలనేది వస్తాయి. ఇప్పుడు మనకు ఫర్ ఎగ్జాంపుల్ ఎంటీ 1224 లాంటి రకాలనేవి కూడా ఈ సన్నగింజ రకాల్లోకి వస్తాయి. బీపీటీ అంటే అదొక రకమైనటువంటి సెగ్మెంట్. అసలు బీపీటీ అంటే ఏందంటే మనకు ఈ వరి యొక్క చరిత్ర చూసుకుంటే 1986కు ముందు ఎంవి రెడ్డి గారు బీపీటీ 5204ని తీసుకురావడానికి ముందు మనం దేశీయ రకాలు తినేవాళ్ళం. ఈ 1986 తర్వాత ఎంవి రెడ్డి గారు, శ్రీరామారెడ్డి గారు, దాంతోపాటు హరినాథ్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా రీసెర్చ్ చేసి బీపీటీ 5204 అనేటువంటి విత్తనాన్ని మనకు మార్కెట్లో తీసుకురావడం జరిగింది. అది వచ్చిన తర్వాత దీని యొక్క కుకింగ్ క్వాలిటీ అంటే మనకు తినే సామర్థ్యం అన్నం యొక్క సామర్థ్యం బాగుండడం, అలాగే పంట యొక్క దిగుబడి బాగుండడం, అలాగే రోగాలను తట్టుకునే శక్తి ఎక్కువగా ఉండడం వల్ల అందరూ కూడా దేశీయ రకాలను వదిలిపెట్టి బీపీటీ 5205కి వచ్చారు. ఇది వచ్చిన ఒక 5-10 సంవత్సరాలకు 1990 ఆ ప్రాంతంలో దాదాజీ రామాజీ అనేటువంటి ఒక రైతు ఈ హెచ్ఎంటీ అనే ఒక రకాన్ని కనుక్కోవడం జరిగింది. ఇక్కడ బీపీటీతో పోల్చుకుంటే హెచ్ఎంటీ రైస్ క్వాలిటీ బాగుంది. అన్నం యొక్క కుకింగ్ క్వాలిటీ బాగుంది కాబట్టి రైతులంతా కూడా దాని వైపు వినియోగదారులంతా కూడా హెచ్ఎంటీల వైపు అనలేరు.
ఆ తర్వాత ఈయన దాదాజీ రామ్జీ కనిపెట్టినటువంటి రైస్ లోనే హెచ్ఎంటి రైస్ లోనే శ్రీరామ గోవింద్ అనేటువంటి ఇంకొక రైతు జై శ్రీరామ్ ఇప్పుడు ఇక్కడ 5204 అని సైంటిస్టులు కనిపెడితే ఈ హెచ్ఎంటీని కానీ జై శ్రీరామ్ కానీ రైతే కనిపెట్టిండు. కానీ ఇవి పబ్లిక్ వెరైటీస్ ఇవి. ఇక్కడ ప్రభుత్వం చాలా మంది దీన్ని ఎలా పోర్ట్రేట్ చేస్తున్నారంటే ప్రైవేట్ రకాల పేర్లు కూడా గవర్నమెంట్ చెప్పేది, కాకపోతే ఆల్రెడీ జై శ్రీరామ్ పేరు చెప్పలేదా, హెచ్ఎంటీల పేరు చెప్పలేదా అంటే ఇవి పబ్లిక్ సెక్టార్ లోకి వస్తాయి, ఈ ప్రైవేట్ రకాల కిందికి రావు. ప్రభుత్వం ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేసినప్పుడు గవర్నమెంట్ అథరైజ్డ్ సీట్స్ ప్రకారమే రిలీజ్ చేస్తారు తప్ప ప్రైవేట్ పేర్లు అక్కడ మెన్షన్ చేయదు. కాబట్టి పోయిన సంవత్సరం అమ్మినటువంటి వెరైటీస్ లో కూడా ప్రైవేట్ పేర్లు ఏం చేయలేదు. గవర్నమెంట్ అథరైజ్డ్ మన రీసెర్చ్ స్టేషన్స్ యొక్క సెగ్మెంట్ లోనే రిలీజ్ చేసింది. కాబట్టి రైతు భయపడాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ విత్తనాలు నిర్మమాటంగా వేసుకోవచ్చు. ఒకవేళ వేసుకునేది లేకపోయి ఉంటే గవర్నమెంట్ ఈ పాటికి వాటిని బ్యాన్ చేసేది. కాబట్టి మీరు ప్రైవేట్ రకాలని వేసుకున్నా కూడా ఫైన్ మరియు సూపర్ ఫైన్ రకాలు వేసుకోండి. మిల్లింగ్ క్వాలిటీ బాగుండి మీకు దాని యొక్క కుకింగ్ క్వాలిటీ బాగుంటే మాత్రం 100% వీటిని కొనుగోలు చేస్తారు. కానీ అమ్ముకునేటప్పుడు ఈ పలానా వెరైటీ ఏం రకం అని చెప్పినప్పుడు దాన్ని పూలి ఉన్న రకం పేరు చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సూపర్ ఫైన్ రకాలని సాగు చేసుకున్నప్పుడు జై శ్రీరామ్ సెగ్మెంట్ అని చెప్పండి. చెప్పినప్పుడు మీకు మిల్లర్లు అసలు ఈ మాత్రం కూడా ఎవరు అడగరు. నాకు తెలుగు రాష్ట్రాల్లో నాకున్న అనుభవం ప్రకారం చెప్తున్నా, అసలు ఇవన్నీ ఎవరు అడగరు. ఆయన గింజ పట్టుకొని చూసిన కనీసం మన దగ్గర మెజర్మెంట్స్ కూడా కొలవరు. రైతు ఎంత దీనమైన స్థితిలో ఉన్నాడంటే మెజర్మెంట్స్ కూడా కొలవరు. చేతిలో పోసుకొని గింజ మంచుకుందనుకో కొంతాడు, బాగాలేదనుకో కటింగ్ పెడతాడు. ఏ రకం వేసుకున్నా కూడా ఇదైతే సాగుతుంది ఖచ్చితంగా. 1638 ఎర్రశలక పొలాలలో వేసుకుంటే దొడ్డు వస్తుంది ఖచ్చితంగా కొన్నాడు. దాంట్లో మొహమాటం లేకుండా చెప్తాను నేను, ఖచ్చితంగా కటింగ్ లేకుండా కొన్నాడు 1638. నేను అనుభవంతో చెప్తున్నా. నేను ఆల్రెడీ 10 ఎకరాలు వరేస్తా, నాకు అనుభవం ఉంది దాని మీద. ఖచ్చితంగా దుబ్బ పొలంలో ఒక తీరుగా పంత గింజ, రేగడి పొలాల్లో ఒక తీరుగా పంతుంది గింజ. 100% ఒకే విత్తనం దుబ్బ పొలాల్లో లావు వస్తే రేగడి పొలాల్లో సన్నగా వస్తుంది. అంత మాత్రానికి గింజ క్వాలిటీని బట్టి కంపెనీ పేరుని బట్టి ఎందుకు కొంతది గవర్నమెంట్ వడ్లని? కంపెనీ పేరుని బట్టి అయితే అస్సలు ఉండదు. కాబట్టి ప్రతి రైతు మీకు వేసుకునే సెగ్మెంట్లు చెప్పాను కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ బీపీటీలు వచ్చినాయి, తర్వాత హెచ్ఎంటీలు వచ్చినాయి, తర్వాత జైస్టాన్లు వచ్చినాయి. ఈ మధ్య కాలంలో ఆర్ఎన్ఆర్ 1508 తింటారు. ఎందుకంటే షుగర్లు ఎక్కువ ఉన్నాయి. ప్రతి ఇంట్లో షుగర్ పేషెంట్ ఉన్నాడు కాబట్టి ఈ షుగర్ ఫ్రీ రైస్ కాబట్టి ఆర్ఎన్ఆర్ 1508 వేసుకుంటారు. ఈ ఆర్ఎన్ఆర్ 1508 కాపీ వెరైటీగానే జీవీఎన్ 2020 అని చెప్పేసి మనకు గంగావతి రీసెర్చ్ సెంటర్ వాళ్ళు తీసుకొచ్చారు. మరి అంత మాత్రం జీవీఎన్ 2020 వేసిపోరా? దానికి దీనికి అసలు గింత కూడా తేడా ఉండదు. మరి గింజ మీద ఏమైనా పేరు రాసి ఉంటుంది ఆ కంపెనీ పేరు? ఇది ఆర్ఎన్ఆర్ 1508 అని రాసి ఉంటుంది, గింజ మీద అయితే రాదు కదా. అన్ని గింజలు ఒక తీరుగానే ఉంటాయి. ఒక తీరుగానే ఉన్నప్పుడు రైతు ఎందుకు భయపడుతున్నాడు? నాకు అర్థం కావాలని రాజకీయమైనటువంటి పోర్ట్రేట్ ఇది. రాజకీయంగా రైతుని దెబ్బతీయడం కోసం, రాజకీయ స్వలాభాల కోసం రైతుని ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కానీ 100% ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్కటే, ఇక్కడ మనకు సెగ్మెంట్లు పోలి ఉండాలి, కుకింగ్ క్వాలిటీ బాగుండాలి. ఏ మిల్లర్ అయినా ఇష్టపడతారు. మిరియాలు కూడా ఈ ప్రాంతం మిల్లులకు అమ్ముకునే వాళ్ళైతే మెయిన్ ప్రియారిటీ 2 మిల్లులు. మిరియాలు కూడా ఈ ప్రాంతాన్ని అమ్ముకునే వాళ్ళైతే చింట్ల సెగ్మెంట్ వైపుకి వెళ్ళిపోండి. 100% ఈజీగా అమ్ముడుపోతే. చాలా రకాలు ఉండండి. ప్రైవేట్ కంపెనీలు 30 క్వింటాలు దిగుబడి ఇచ్చేటువంటి వెరైటీని సాగు చేయడం జరుగుతుంది. 120 రోజుల పంట కాలంలో వేసుకోండి. మీరు ఈ ప్రభుత్వం చెప్పినటువంటి ఈ 7 రకాలని వేసుకుంటే దిగుబడి వస్తుంది అంటే ఈ 140, 145 రోజులు కొంచెం అటు ఇటు అయిందంటే రోగాలు వచ్చినాయనుకో 150, 160 రోజులకు పోతాయి పంట. పోయినప్పుడు కరువు వస్తుంది. ఆ కరువు వల్ల నీళ్లు బంద్ అయితే, కాలువలు బంద్ అయితే, ఎండిపోతే ఏ రైతు జీవితం అసలు మీరు ఎట్లా చేస్తున్నారో వీడియోలు నాకు అర్థం కావట్లేదు. ఈ 7 రకాల కొంత, ఈ 7 రకాల కొంత అన్నట్టు ఎందుకు పోర్ట్రేట్ చేస్తున్నారు? అసలు ఇది సెగ్మెంట్ అని ఎందుకు మీకు తెలియదా? 100% తెలిసినా కూడా ఎందుకు రాజకీయ స్వలాభం కోసం అని చెప్పేసి వీడియోలు చేస్తున్నారు. చేయడం వల్ల ఏమైంది? ఆటోమేటిక్గా పంట ఎండిపోతే ఒక రైతు జీవితం ఎంత నష్టపోతారు తెలుసా? రైతు తన జీవితాన్ని కోల్పోతారు. ఒక 10 ఎకరాల రైతుకి 10 ఎకరాల పొలం ఎండిపోయిందంటే ఎంత బాధ ఉంటుంది కరువు వచ్చి. అసలు అది ఎందుకు ఆలోచించలేకపోతున్నారో నాకైతే అస్సలు అర్థం కావట్లేదు. ఒక్కటే, ఇక్కడ మిల్లర్ కు ప్రభుత్వానికి ఉన్న సంబంధం ఏంటంటే మిల్లర్ కి గవర్నమెంట్ అనేది వడ్లను కేటాయిస్తే మళ్ళీ అందులో 67 కిలోలు, 100కు 67 కిలోల వడ్లు గవర్నమెంట్ రిటర్న్ ఇవ్వాలి, బియ్యం రిటర్న్ ఇవ్వాలి. కాబట్టి మిల్లర్ కూడా ఏం చేస్తాడు? మంచి క్వాలిటీ వచ్చేటువంటి విత్తనాలనే సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాడు. లేదు కొంచెం క్వాలిటీ తక్కువ విత్తనాలు వేసుకుంటే ఖచ్చితంగా కటింగ్ పెట్టి కొంటాడు. ఇక్కడ జరిగేది అదే. 100% మిల్లర్ ఏం చేస్తున్నాడు? తన లాభం చూసుకొని సేవ చేయడానికి మిల్లర్ ఏమన్నా సమాజ సంఘ సేవ కూడా కాదు కదా. అనవసరంగా మనం మిల్లర్లను తిట్టుకోవడం, లేదంటే గవర్నమెంట్ తిట్టుకోవడం తప్పితే అసలైన లాజిక్ ని రైతు మిస్ అవుతుండు. ఎక్కువగా చూసుకోవాల్సిందంటే వినియోగదారులు. రేపు నువ్వు బియ్యం పండించుకున్నా కూడా నువ్వు తినడానికి అనుకూలంగా ఉండేటువంటి రకాలు నువ్వు వేసుకోండి. తినడానికి మంచిగా ఉండే రకాలు మనం ఎలాగైతే ఇంట్లో పండించుకున్నాం, మనలాంటి వీలే వినియోగదారుడు కొంటున్నాడు కదా వాటిని. అందుకే వినియోగదారుడు కొనేటువంటి రకాలను ఎంచుకోండి. ఏవి ఎంచుకోవాలని మీ దగ్గరలోని కేవీకే సెంటర్లు ఉంటారు, లేదంటే మీకు దగ్గరలో మిల్లుకు పోయి అయా మన 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 మిల్లులు ఏం నడుస్తాయి, ఏ రకాలు నడుస్తాయంటే ఆ మిల్లు ఆయన కూడా చెప్తారు. కొన్ని ఒడ్లు తీసుకొని ప్రైవేట్ రకాలు కానీ ప్రభుత్వ రకాలు కానీ కొన్ని ఒడ్లు తీసుకొని ఈ ఒడ్లు నడుస్తాయి అని చెప్తే మిల్లు ఆయన చెప్తాడు. ఆయన కొనడా అని. ఆటోమేటిక్గా మీరు పచ్చోట్లైనా అమ్ముకోవచ్చు, లేదంటే ఈ రకాలైనా వేసుకోవచ్చు. ఇంకోటి, ఈ బోనస్ కాశపడి చాలా మంది రైతులు తప్పు చేస్తున్నారు. ఇప్పుడు బోనస్ ఎంత వస్తుంది? 20 క్వింటాలకు 10,000 వస్తుంది. మనకు సన్న రకాల యావరేజ్లో 25 క్వింటాలు బండి అనుకోండి. ఇప్పుడు ప్రభుత్వం చెప్పినటువంటి రకాలు 25 క్వింటాలు బండి అనుకోండి. అదే కామన్ రకాలు 30 క్వింటాలు బండితే రెండింటికి వచ్చిన డబ్బులు సేమే కదా. మళ్ళీ మీకు ఇక్కడ పెట్టుబడి తగ్గుతుంది కదా. ఇప్పుడు సన్న రకాలకు 5 సార్లు మందు కొడితే కామన్ రకాలకు 2 సార్లు మందు కొడితే సరిపోతుంది.
ఖచ్చితంగా ఇప్పుడు 25 క్వింటాలు పోయినా కూడా అది 30 క్వింటాలు పండుతుంది. ఇప్పుడు 25 క్వింటాలకి ఎంత వస్తది బోనస్? ఖచ్చితంగా 12,500 రూపాయలు వస్తది. అదే ఆడెంత వస్తుంది? క్వింటాకి 2300 లెక్కేసుకున్నా కూడా 5 క్వింటాలు ఎక్కువ పడినా 12,500 వస్తాయి. ఇక్కడ గమనించారా? 25 క్వింటాలు రైట్ ఈడెంత వస్తుందో ఆడ 30 క్వింటాల డబ్బులు కూడా అంతే వస్తాయి. కానీ పెట్టుబడి తగ్గుతుంది, పంటకాలం తగ్గుతుంది, మేనేజ్మెంట్ తగ్గుతుంది. ఇలా చాలా రకాలైన లాభాలు ఉంటాయి. ఇవన్నీ రైతు ఎందుకు ఆలోచించలేకపోతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ప్రభుత్వానికి కూడా ఒక చిన్న సలహా ఏంటంటే, అసలు ప్రభుత్వం వీటన్నిటికీ బోనస్లు ఇచ్చే బదులు వరి విస్తీర్ణం పెరుగుతుంది కాబట్టి ఈ చిరుధాన్యాలు పెసర్ల మీద కొంచెం సబ్సిడీలు ఇవ్వడము, లేదంటే మనకు పెసర్లకు ఏదైనా రెయిన్ గన్ లాంటి సబ్సిడీలు ఇవ్వడం జరుగుంటే పెసర పండించుకోవడం కనీసానికి 20-30 వేలు మిగులుతున్నాయి ఎకరానికి. అసలు మెట్ట ఛాన్స్ ఉన్న వాళ్ళైతే ఈ వడ్లకి ఇంత కష్టాలు పడే బదులు పెసర వైపుకి వెళ్ళండి, మినుము వైపుకి వెళ్ళండి, వాటిని కూడా హార్వెస్టర్లు వస్తాయి. కోతులు లేకుండా కొంచెం మేనేజ్మెంట్ చేసుకోవాల్సిన వాళ్ళు అయితే 100% వాటి వైపుకి వెళ్ళండి. కొంత కామన్ల వైపుకి రండి. ఎంతసేపు ఈ బోనస్ బోనస్ అని ప్రభుత్వం మీద భారం పడుతుంది. 25% వేసినప్పుడే ప్రభుత్వం బోనస్ ఇవ్వలేకపోయింది. ఈ రోజు 80% 90% సన్నాలు వేస్తే యాంచెలు తెచ్చిస్తుంది గవర్నమెంట్ బోనస్. కాబట్టి ప్రతి రైతు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ ఆ రకాలని కాదు అన్ని రకాలని కొంటారు. కాకపోతే ప్రభుత్వం మీద బటన్ పడితే బోనస్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. కాబట్టి మీరు కొంచెం కామన్ల వైపు కూడా వెళ్ళండి. వీలైతే వరి విస్తీర్ణం తగ్గించుకోండి. ఒకప్పుడు మనకు తెలుగు రాష్ట్రాల్లో విత్తనాలు కొనుక్కోవడానికి సిఎంఆర్ పద్ధతిలో ₹12, ₹13 మిల్లింగ్ చార్జెస్ ఇచ్చినప్పుడు సిఎంఆర్ పద్ధతిలో కొనేటప్పుడు ఎటువంటి అవకతవకలు లేదు. ఎందుకంటే వచ్చినటువంటి వడ్లను మొత్తం ఎఫ్సిఐ కొన్నది. ఆటోమేటిక్ గా రాష్ట్ర స్థాయి కేటాయింపులు అనేది ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పర్సంటేజ్ పెరిగింది కాబట్టి ఇబ్బందులు జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి రైతు ఫైన్ క్వాలిటీ వడ్లు బియ్యం అమ్ముకునే విధంగా ఉండే రకాలను ఎంచుకోండి. ఈ 7 రకాలే కాదు, ఏ ప్రైవేట్ రకాలైనా సరే. నేను చెప్తున్నా కదా, కావేరి చింట్లు, కావేరి టిల్లు, కావేరి సంపూర్ణ, అంకుర్ పద్మ, అంకుర్ 101, దస్తారి 1008, మన యశోద సీడ్స్ జై శ్రీరామ్ గోల్డ్, యశోద సీడ్స్ జై శ్రీరామ్, ఇలా పేర్లు చెప్పుకోపోతే చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ మీరు సాగు చేసుకోవచ్చు. ఫైన్ క్వాలిటీ కుకింగ్ క్వాలిటీ బాగుంటాయా లేదని మా మిల్లర్ని అడగండి, మీ లోకల్ షాపులను అడగండి. 100% కొనుగోలు చేస్తారు. బోనస్లు కూడా వస్తాయి. గింజల మీద ఎటువంటి పేర్లు ఉండవు. కాకపోతే అమ్ముకునే తెలివి మీ దగ్గర ఉండాలి. అమ్ముకునేటప్పుడు ఏ పలానా రకం ఏది వేసినావా అని అడిగితే జై శ్రీరామ్ రకం వేసినా, లేదంటే 7715 ఒక అడగరు. అడిగితేనే, అది కూడా గింజ బాగుంటే ఎవరు అడగరు. అడిగితే మీరు ఆ రకమైన పేర్లు చెప్పుకోండి. ఎటువంటి ఇబ్బందులు అయితే ఏముండవు. మార్కెట్లో ఎటువంటి ఇబ్బందులు ఏముండవు. కాకపోతే ఈసారి వరి విస్తీర్ణం విషయంలో ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉండొచ్చు. కానీ ఈ 140 రోజులు 150 రోజుల పంటకాలు వేసి ఆగం కాకరి. ఒకటి చెప్తున్న, వీడియోలు చేసేటోళ్ళు కూడా రైతును ఆగం చేసే దిశగా అయితే చేయకండి దయచేసి. ఇది వరి యొక్క చరిత్ర. వరి అనేది సూపర్ ఫైన్ క్వాలిటీకి ఏ విధంగా వచ్చిందంటే 3 రకాలైన దశలను దాటుకుని ఇక్కడికి వచ్చేసరికి ఇక్కడ రైతు వినియోగదారుడు తినట్లేడు కాబట్టి ఈ సమస్య